ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. గడిచిన జూన్ నెలంతా మమ్మలను రక్షించిన దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు. అలాగునే ఈ జూలై నెలంతయు కూడా ఆయన కృప మనకు తోడుగా నడిపించునుగాక. ఆమెన్. ఈరోజు మరి యొక్క అంశంతో దేవుడు నా మదిలో ఉంచిన మాట మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. గర్వం. ద డౌన్ఫాల్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్. పడిపోయే ప్రతి ఒక్క మానవుడికి కారణం ఏమిటంటే గర్వము. దట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రైడ్, అహంకారం. ఈరోజు మీకు ఒక ప్రశ్న నేను వేయబోతూ ఉన్నాను. అసలు మనం గర్వపడవచ్చా? క్రైస్తవులమైన మనం గర్వపడవచ్చా అనేది నా యొక్క ప్రశ్న. నాశనమునకు ముందు గర్వం ఉంటుంది. గర్వం అంటే నేను అనే స్వార్థముతో ముడిపడి ఉంటుంది. ఇది దేవుని ఆజ్ఞకు వ్యతిరేకత చూపుతుంది. కొందరు మంచి ఉద్యోగం కలిగి ఉంటే వారికంటే క్రింద వారి పట్ల గర్వం చూపుతూ ఉంటారు. కొందరు కొంచెం అందంగా ఉంటే వారికంటే అందహీనముగా ఉన్న వారి పట్ల గర్వం చూపుతూ ఉంటారు. కొందరు మంచి ఉన్నత స్థితిలో ఉంటే వారికంటే బీదవారి పట్ల గర్వం చూపుతూ ఉంటారు. ఇలా ప్రవర్తించటం వలన దేవునికి అసహ్యులవుతారు. దీనివల్ల వారికి నాశనం వస్తుంది. దేవుని దయ వారి పట్ల ఉండదు. ఎన్ని ఉన్నా ఒదిగి ఉండే లక్షణం మనకు కలిగి ఉండాలి. గర్వము దేవునికి అసహ్యం. అంతేకాదు ప్రార్థనకు కూడా ప్రతిఫలం రాకపోవడానికి కారణం గర్వమే. గ్రహించండి. సో మనం గర్వాన్ని విడిచిపెడదాం. గర్వంతో కూడిన మాటలు మాట్లాడకుండా, గర్వంతో కూడిన పనులు చేయకుండా గర్వాన్ని వదిలి యేసుక్రీస్తు వైపు చూద్దాం. ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోవడానికి సిద్ధంగా ఉన్నారు. బైబిల్లో చూసినట్లయితే ఒక వాక్యం చదవాలని ఆశపడుతూ ఉన్నాను. యోబు గ్రంథం 35వ అధ్యాయము 12వ వచనం. యోబు 35